వందే మాతరం. ఈరోజు మన అంశం కూలి చేతుల నుంచి పిహెచ్డి పట్టా వరకు అనే సాకే భారతి స్ఫూర్తిగాథ. అది అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ సభ. వేదికపై రాష్ట్ర గవర్నర్, ప్రముఖులు, విద్యావేత్తలు అంతా ఆనందోత్సాహాలతో నిండిన వాతావరణం. అంతలో మైక్లో ఒక పేరు వినిపించింది, సాకే భారతి. చాలా మంది ఆధునిక దుస్తుల్లో ఒక పరిశోధకురాలు వస్తుందని అనుకున్నారు. కానీ వేదికపైకి వచ్చింది సాధారణ చీర కట్టుకున్న ఓ మహిళ. అరిగిపోయిన హవాయి చెప్పులు, పక్కనే భర్త, చిన్న కూతురు. ఆమె చేతులు మాత్రం కూలిపనితో గట్టిపడ్డ చేతులు. ఆమె చేతిలోకి పిహెచ్డి పట్టా చేరిన క్షణంలో సభ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. ఇది కేవలం ఒక డాక్టరేట్ కథ కాదు, ఇది పేదరికంపై పట్టుదల సాధించిన విజయం. అనంతపురం జిల్లా సింగనమల మండలం నాగులగుడ్డం అనే చిన్న గ్రామంలో పుట్టిన భారతి కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల పెళ్లి అయినా తన చదువు మీద ఉన్న కళను వదులుకోలేదు. ఆ కళను గుర్తించిన భర్త శివప్రసాద్ ఆమెకు అండగా నిలిచాడు. చిన్నారి కూతురు గాయత్రిని చూసుకుంటూనే ఒకవైపు కూలీ పనులు, మరోవైపు చదువు. కాలేజీకి వెళ్ళడానికి బస్సు ఎక్కడానికి 8 కిలోమీటర్లు నడిచి వెళ్ళేది. డిగ్రీ, పీజీ పూర్తి చేసి చివరకు రసాయన శాస్త్రంలో పిహెచ్డి సాధించింది. ఈ విజయానికి 3 కారకులు ఉన్నారు: భారతి పట్టుదల, భర్త ప్రోత్సాహం, కూతురు సహనం. అందుకే ఈ విజయం ఒక్క భారతీయుడు కాదు, ఒక కుటుంబం కలిసి సాధించిన విజయం. ఈ కథ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. పేదరికం మనిషిని ఆపదు, అవకాశాలేమి కూడా ఆపదు, అవకాశాల లేమి కూడా ఆపదు. ఆపేది ఒకటే, కలల కనడం మానేయడం. మన పిల్లలకు ఆస్తి ఇవ్వకపోయినా చదువుపై విశ్వాసాన్ని, శ్రమపై నమ్మకాన్ని, లక్ష్యంపై అంకిత భావాన్ని ఇవ్వగలిగితే చాలు. వారు తమ జీవితాన్ని తామే నిర్మించుకుంటారు. సాకే భారతి వంటి మహనీయులను చూసి మనం చప్పట్లు కొట్టడమే కాదు, మన జీవితంలోనూ మన పిల్లల జీవితాల్లోనూ అలాంటి పట్టుదలను పెంపొందిద్దాం. కూలి చేతులు పిహెచ్డి పట్టాను అందుకున్నప్పుడు గెలిచింది ఒక వ్యక్తి కాదు, గెలిచింది విద్య, గెలిచింది సంకల్పం, గెలిచింది భారతదేశ ఆత్మ. ఇదే రీతిలో ఈ చిత్రం చెప్పే మరో పటం: క్లాస్ రూమ్ లేదు, సౌకర్యం లేదు, సాకులు అస్సలు ఉండవు. కేవలం ఒక కళ, ఒక పుస్తకం మరియు తన భవిష్యత్తును మార్చుకోవాలనే పట్టుదల. పేదరికం అనే సంఖ్యలను తెంచడానికి విద్యే అత్యంత శక్తివంతమైన సాధనం. అమ్మా నాన్నలు ఎంత చెప్పినా విద్య విలువలను ఇంకా గుర్తించిన పిల్లలు ఉంటే తప్పకుండా ఈ వీడియోను వారికి చూపించండి. అది వారి ఆలోచన విధానంలో ఒక సానుకూల మార్పుకు నాంది కావచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ మిత్రులు, బంధువులతో షేర్ చేయండి. మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. మరిన్ని విలువైన వీడియోలు మీకు వెంటనే అందుతాయి.